అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అనేది ఇప్పటికే వానాకాలం సీజన్ అనేది ముగిసింది. దాదాపుగా రాష్ట్రంలో 1 ఎకరం నుంచి 54 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందించినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది కదా. అయితే రాష్ట్రంలో 9,000 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రైతు భరోసా అయితే వచ్చింది. అయితే 2 ఎకరాలు ఉంది, మాకు 3 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, మాకు ఇంకా రైతు భరోసా అనేది రాలేదు. మరి ఎప్పటి నుంచి పైసలు రిలీజ్ చేస్తారో అదేవిధంగా కొంతమందికి వచ్చాయంటున్నారు, కొంతమందికి రాలేదంటున్నారు. అదేవిధంగా రైతులకు కూడా ఈసారి గుడ్ న్యూస్ చెప్తున్నారన్నమాట. ప్రభుత్వం నుంచి మరో పథకానికి సంబంధించి అమౌంట్ కూడా పెంచబోతున్నట్లుగా తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అయితే ప్రధానమంత్రి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ప్రభుత్వం 23వ విడత సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి ఇప్పుడు 24వ విడత కోసం అయితే ఎదురు చూస్తున్న రైతులకు కూడా 2,000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది. కొంతమందికి మాత్రం 6,000 రూపాయలు, 4,000 రూపాయలు అయితే జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఈసారి వర్షాలు అనేది అంటే ఎల్నినో ప్రభావం కావచ్చు, వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు విత్తనాలు వేశారు. ఇక అదేవిధంగా వరికి సంబంధించి కూడా రైతాంగం మరి ప్రభుత్వం కూడా ఒక 7 రకాల వరి విత్తనాలు సెలెక్ట్ చేసుకొని మాత్రమే పంట పండించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వరి వేయొద్దు, ఇతర పంటలు మళ్లించాలని చెప్పేసి ఇక అధికారులకు ప్రత్యామ్నాయంగా చెప్తూ ఉన్నారు కదా. అయితే మరోసారి గుడ్ న్యూస్ కూడా రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటికే పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తూ ఉన్నారు కదా. మరోటి ఇక సో రైతాంగానికి సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం ఏదైతే 6,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతున్నాయి కదా. ఇప్పుడు మరోసారి గుర్తు చెప్పారు, 7 రకాల ముఖ్యంగా విత్తనాలు వరి ఏదైతే పండించిన వారికి మాత్రమే పైసలు అనేది వస్తాయని, అది కూడా ఒక కండిషన్ పెట్టారు. కొనుగోలు చేసినటువంటి విత్తనాల రకాల్లో డీలర్షిప్ వద్దనే ఆన్లైన్లో అయితే పేరు అనేది ఎంట్రీ చేసుకోవాలన్నమాట. తగిన ఆధార్ కార్డు, పట్టాపాస్ పుస్తకం డీటెయిల్స్ కావచ్చు, బ్యాంకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మినిమం అవైతే ఎంట్రీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక గతంలో మనకు 500 రూపాయల బోనస్ అయితే ఇచ్చేవారు కదా. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇక వాతావరణ సమతుల్యత దెబ్బతీస్తున్న తరుణంలో తెలంగాణలో కూడా నీటి కొరత అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. రాబోయే ఈ వానాకాలం సీజన్ సంబంధించి ఇప్పటికే వర్షాలు అయితే పడాలి. చాలా తక్కువ మొత్తంలో అంటే లోటు అనేది కనిపిస్తుంది కాబట్టి నీటి వినియోగం అధికంగా ఉండేటువంటి వరి వంటి పంటల స్థానంలో స్వల్ప నీటి సరఫరాతో సమర్థవంతంగా పండే ఆరుతడి పంటలకు సంబంధించి క్రాప్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి తెలంగాణ సర్కారు ఆ వైపున రైతులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి రైతులు ముఖ్యంగా వారి పంటలకు సంబంధించి భూసార పరీక్షలు, స్థానిక నీటి లభ్యత ఆధారంగా ఏ పంటలు ఏ పంటలకు సంబంధించి భూములకు నేలలు అనుకూలంగా ఉంటాయో అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక నీటి సంక్షేమాన్ని ముందే ఊహించిన వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించడానికి గాను ఇక వరి కాకుండా ఇతర పంటలు ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు ఆర్థికంగా మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం భారీగా కొన్ని ప్రోత్సాహకాలు కూడా అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో వచ్చేసి కంది కావచ్చు, పెసర, మినుము, సజ్జలు, ఆముదం వంటి ఆరుతడి పంటలకు కేంద్రం నుంచి కూడా కనీస మద్దతు ధర అదనంగా క్వింటాకు 500 రూపాయల నుంచి 800 వరకు బోనస్ అందించాలని కూడా భావిస్తున్నారన్నమాట. ఈ ప్రోత్సాహకాల వల్ల రైతులకు దిగుబడి తగ్గిన ఆదాయంలో నష్టం రాకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే పంట పెట్టుబడి సాయం కూడా ఉంది కాబట్టి వరికి సంబంధించి కావచ్చు, కొన్ని ఇతర రకాలటువంటి విత్తనాలు కూడా ఉచితంగా అందజేసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అని కూడా చెప్తాం కాబట్టి యాసంగి సీజన్లో దాదాపు 2 ఎకరాల వరకు మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా పైసలు ఇప్పట్లో వస్తాయా రాదని చెప్పి చాలామంది అడుగుతారు. సో ఇప్పటికే 2 సీజన్లు కంప్లీట్ అయినట్టే. ఇక ఇప్పుడు నెక్స్ట్ సీజన్కు మనం సిద్ధం కావాల్సి అయితే ఉందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా అనేది ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా అందరికైతే రిలీజ్ చేశారని చెప్తున్నారు. సో ఎవరైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా వారు తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది. కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత అయినట్లయితే తప్పనిసరిగా
మీరు ఈ ఒక్కటైతే చేయించుకుంటేనే మాత్రమే మీకు డబ్బులు అనేది అకౌంట్లో జమ కావడం జరుగుతుంది, లేకపోతే డబ్బులు అనేది రావన్నమాట, ఆగిపోతాయి. కాబట్టి అదేంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడతకు సంబంధించి ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, మీ దగ్గరలో మీ సేవ సెంటర్ లేదంటే మన ఫోన్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇందుకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు అనేది బ్యాంకుకి లింక్ చేసి ఉండాలి. మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండాలన్నమాట. అదేవిధంగా ఏదైతే ఆధార్ కార్డు సంబంధించి డీబీటీ అనేది యాక్టివ్లో ఉండాలి, ఎన్పిసి అనేది లింక్ అయిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో గతంలో 23వ విడత రాని వారు సైతం ఇప్పుడు 24వ విడత రావడానికి ఎలాంటి మిస్టేక్ లేకుండా కొన్ని ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే వారు సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం నెంబర్ ఇలాంటివి అయితే కొన్ని మిస్టేక్స్ పడ్డాయని చెప్తున్నారు. అటువంటి సరి చేసుకోవాలన్నమాట. మీరు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి ఏమని సంప్రదించినట్లయితే తగిన డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆన్లైన్లో కూడా నమోదు చేయడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం దాదాపుగా 2 లక్షల మందికి మాత్రం రైతు భరోసా అందించినట్టు చెప్తున్నారన్నమాట. ఇక వర్షాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రాబోయే 7 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది. రేపు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయంటే ముందస్తుగా రేపు ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలియడం జరిగింది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ములుగు జిల్లాలో అయితే భూపాలపల్లి, జగిత్యాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయని చెప్పి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మొత్తం మీద ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి కాబట్టి వీటి ప్రభావంతో ఉత్తర, తూర్పు, ఈశాన్య భారతంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేసింది. ఇందులో గుజరాత్, మహారాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్లుగా చెప్తున్నారన్నమాట. కాబట్టి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఏడాది మాత్రం వర్షాలు తక్కువగానే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు నేపథ్యంలో 3 నుంచి 4 రోజులు మరో వాతావరణ శాఖ అయితే ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరించడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనమాట. ఎందుకంటే వరి, దాంతోపాటు ఇప్పుడు చెరుకు పండించే రైతులకు పంటల ఆధారంగా కనీస మద్దతు ధర రాని పరిస్థితులు అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఆల్టర్నేట్గా ఇథనాల్ అనేటువంటి ఒక పెట్రోల్ బదులుగా E20 ఇథనాల్ పెట్రోల్గా తీసుకురావడం, అదేవిధంగా వంట గ్యాస్లో కూడా ఇక ఇథనాల్ అనేది గ్యాస్ తీసుకురావడానికి ప్రభుత్వం కూడా కొద్ది సబ్సిడీ రూపంలో, దీనివల్ల ఏమవుతుందంటే ఇక ముఖ్యంగా చెరుకు సంబంధించుకోవచ్చు, వరి, ఇక ముఖ్యమైన బియ్యం వీటన్నిటిని వల్ల వాడి గ్యాస్ అనేది ఇథనాల్ గ్యాస్ లాగా ఉంటుంది కదా. దాన్ని ఫిల్ చేయడానికి అవకాశం, దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. ఇక మంచి లాభాలు కూడా రావడం ఛాన్స్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కేంద్రం అయితే అది ప్రతిపాదనలో ఉన్నాయి, ఇంకా అవైతే వర్కౌట్ చేయ ప్రయత్నం అయితే చేస్తున్నారు చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాను కేంద్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుంది అనమాట.